KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. సో ఇప్పుడు మనం 35 చిన్న కథ కాదు మూవీ హీరోతో ఉన్నాము. ఆయన మాటలోనే తెలుసుకుందాము. అసలు వాళ్ళ మూవీకి అవార్డ్స్ రావడం అండ్ దట్టు అంత చిన్న పిల్లాడు అవార్డు గెలుచుకోవడం ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. హలో అండి. హాయ్ హలో అండి. సో ఎలా ఫీల్ అవుతున్నారు అవార్డు రావడం దట్టు 2 నేషనల్ అవార్డ్స్? చిన్న కథ కాదు అన్నట్టే ఫీలింగ్ ఉంది. ఇంత దూరం వచ్చింది సినిమా, ప్రజల మనసులు గెలుచుకుంది, అవార్డులు గెలుచుకుంది, ఇంపాసిబుల్ థింగ్స్ అచీవ్ చేసింది. ఒక ఫార్మాట్ ఫిలిమ్స్ లేదా టెంప్లెట్ దీంట్లో ఎక్కువ సినిమాలు వస్తుంది, దాంట్లో ఆ టెంప్లెట్ని బ్రేక్ చేసి ఇలా కూడా ఒక డ్రామా చెప్పచ్చు, ఇలా కూడా ఒక నలుగురు మధ్యలో కథని, సంభాషణలతో కూడిన కథని కూడా చెప్తే ఆడియన్స్ వింటారు, ఆదరిస్తారు అనే ఒక బిలీఫ్ సిస్టమ్ని మరొకసారి ప్రూవ్ చేసిన సినిమాగా ఉంది. అండ్ నేషనల్ అవార్డు రావడం ఒక క్రౌన్ లాగా ఈ జరిగిన జర్నీకి ఒక మంచి డెకరేషన్ లాగా హెల్ప్ అవుతున్నది. మేజర్లీ అవార్డు రావడం వల్ల మాకన్నా ఎక్కువ మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అని మేము అంటే ఒక సినిమా ప్రతి ఫీల్డ్లో దాని కష్టం ఉంటుంది. ఒక సినిమాని నమ్మి, ఆ కథని నమ్మి దాని సినిమాగా తీసుకెళ్ళి దాని జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది ఇన్ టుడేస్ టైమ్స్ వెరీ 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 డిఫికల్ట్ ఉంది. ఎందుకంటే చాలా కాంటెంట్ పీసెస్, ఇంటర్నెట్ చాలా ఎక్స్ప్లోడింగ్ విత్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ మటీరియల్స్. సో దానిలో ఇలాంటి ఒక వాయిస్, ఒక యూనిక్ వాయిస్, నందకిషోర్ లాంటి ఒక యూనిక్ వాయిస్ వినిపించాలంటేనే చాలా టఫ్. దానికి ఏం చేయాలి, ఎలా తీసుకెళ్ళాలనే ఒక డిఫికల్ట్ టైమ్స్లో ఒక్కసారి ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. 35 నేషనల్ అవార్డు విన్ అవ్వడం అనే దాంట్లో ఓకే, మనం నమ్మచ్చు, ఇంకా చేయొచ్చు, మనం మంచి వర్క్ చేస్తే వినిపిస్తుంది, కనిపిస్తుంది, జనాలు కూడా రెస్పెక్ట్ చేస్తారనే ఒక బిలీఫ్ని ప్రూవ్ చేసింది. సో చాలా ఇంపార్టెంట్ టైంలో వచ్చింది యాక్చువల్లీ. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ద జ్యూరీ అండ్ సెలెక్షన్ కమిటీ ఆఫ్ నేషనల్ అవార్డ్స్. సో వాట్ మేడ్ యూ టు చూస్ దిస్ స్టోరీ యాక్చువల్లీ? ఎమోషన్స్ అండి, అండ్ హ్యూమన్ ఎమోషన్స్. అది కథ విన్నప్పుడు చాలా 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 సెన్సిటివ్గా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ గారు. అంటే ఒక ఇద్దరు మనుషుల మధ్యలో, ఒక మదర్ అండ్ సన్ మధ్యలో, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో, ఒక టీచర్ అండ్ స్టూడెంట్ మధ్యలో, ఒక టీచర్ అండ్ పేరెంట్ మధ్యలో, అండ్ ప్రిన్సిపల్ అండ్ టీచర్ మధ్యలో, అండ్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో. అంటే ఒక సినిమాలో ఇన్ని విషయాల్ని, ఇన్ని రిలేషన్షిప్స్ని బ్యాలెన్స్డ్గా చెప్పడం అనేది ఆల్మోస్ట్ వెరీ 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 డిఫికల్ట్ టాస్క్. ఎవ్రీ ఫిల్మ్ మేకర్ విల్ అండర్స్టాండ్ దిస్. అండ్ బీయింగ్ ఇన్ ఫిల్మ్స్ అండ్ కథలు రోజు రెగ్యులర్గా కథలు వినే దాంట్లో నాకు తెలుసు అది ఎంత టఫో. అండ్ నాట్ జస్ట్ రైటింగ్, దాన్ని ఎగ్జిక్యూషన్లోకి తీసుకెళ్ళి, పోస్ట్ ప్రొడక్షన్లోకి తీసుకెళ్ళి, ఫైనల్ కట్లో కూడా మనకు అది రిఫ్లెక్ట్ అయ్యేలా చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ ఎట్ ఆల్. ఐ మీన్ all the listeners who are part of films will understand what I'm saying. అంటే ఒక రెండు బ్యాలెన్స్ చేయొచ్చు, రెండు క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయొచ్చు, ఒక చిన్న సబ్ ప్లాట్ని బ్యాలెన్స్ చేయొచ్చు, ఒక మెయిన్ ప్లాట్ని బ్యాలెన్స్ చేయొచ్చు. కానీ ఇన్ని లేయర్స్ ఉన్న ఒక కాంటెంట్ని చెప్తూ అండ్ దేన్ని ఎడిట్లో రిమూవ్ చేయకుండా, బికాస్ చాలామంది చెప్పచ్చు ఈ సీన్ కథకి ఉపయోగం లేదు కదా, ఎందుకుంది అని కూడా అనొచ్చు. అవి ఏమీ వినకుండా ఇది జనాలతో మాట్లాడుతుంది ఈ సినిమా అని నమ్మడం, ఆ నమ్మకాన్ని ప్రజలు కూడా ఒప్పుకోవడం, శభాష్ అనడం, గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం, శభాష్ అని 2 నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం, ఇట్ జస్ట్ ఇస్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ అండ్ గివ్స్ మోర్ హోప్ టు ఫిల్మ్ మేకర్స్ అండ్ యాక్టర్స్ లైక్ మీ హూ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ విత్ అ లాట్ ఆఫ్ డ్రీమ్స్. యాక్చువల్లీ అన్ని డ్రీమ్స్తో చాలా సెన్సిటివ్గా, చాలా ప్యాషనేట్గా వస్తారు. ఎంతో ఎడ్యుకేషన్ ఉండి కూడా, ఎంతో ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఉండి కూడా అన్నీ వదిలేసి కళల పట్ల ప్రేమతో, ఇది ఆర్ట్ పట్ల లవ్తో ఎంటర్ అవుతారు. దానిలో కూడా చాలా డిఫికల్టీ ఉంటుంది. అంటే పేరెంట్స్ ఏదో చెప్తా ఉంటారు, ఎందుకు మనకి సేఫ్గా ఉన్నాం కదా అంటుంటారు. ఫ్రెండ్స్ కొంతమంది మోటివేట్ చేస్తారు, కానీ కొంతమంది చూసుకోరా అనొచ్చు. రకరకాలుగా మనకి ప్రాబ్లమ్స్, టఫ్నెస్ వస్తూ ఉంటుంది ఎవ్రీడే. దట్స్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ కదా. సో అవన్నీ దాటుకొని ముందుకొచ్చి సినిమాలు చేద్దాం, ఆర్ట్లో ఉందాం, లేదా బొమ్మలు గీద్దాం, లేదా ఎనీథింగ్, సినిమానే కాదు ఎందులో అయినా ఉండి వాళ్ళ ఓన్ కంపెనీ బిల్డ్ చేసుకోవడం కావచ్చు, వీటిలన్నిటినీ ఎంత టఫో నాకు తెలుసు. సో బట్ ఇలాంటి మా జర్నీ ఒక ఎగ్జాంపుల్గా ఉండి ఇంకా ఎన్నో మందిని మోటివేట్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. సో
ఈ స్టోరీ విన్నప్పుడు కానీ లేదంటే షూటింగ్ టైంలో కానీ హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ మాకు ఇప్పుడు అవార్డు వస్తుందేమో ఈ ఫిలింకి అని? అసలు నేనైతే ఎప్పుడూ అనుకోలే, ఈవెన్ సినిమా అయిపోయిన తర్వాత కూడా అనుకోలే. ఎప్పుడో ఒక పాయింట్లో సడన్గా మన సినిమా తీసింది అందరికీ నచ్చుతున్నది కదా, మేబీ దిస్ ఇస్ దట్ సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ బ్యాక్డ్రాప్లో ఉంది అన్నది తర్వాత లేట్గా స్ట్రైక్ అయింది. ఎందుకంటే ఎప్పుడూ నేను దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్, అవార్డ్స్ అంటే నా మైండ్లో అలా ఉండేది. అంటే అవార్డ్స్ సినిమాలు అంటే అదొక టైప్లో ఉంటాయి, ఒక కాజ్ కోసం తీస్తారు, వాళ్ళకే అవార్డ్స్ వస్తాయని నేను ఫీల్ అయ్యాను. కానీ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్కి కూడా అవార్డు ఇవ్వడం వల్ల ఇంకొకసారి మాకు ఏంటి ప్రూవ్ అయిందంటే అవార్డ్ సినిమాలు ఈ సినిమాలు ఆ సినిమాలో ఉండదు, సినిమాయే ఇది. సినిమా అందరికీ నచ్చితే అవార్డ్స్ జ్యూరీ మెంబర్స్ కూడా నచ్చుతుందని. సో ఫర్దర్గా మీరు ఎలాంటి మూవీస్ చేయబోతున్నారు అండ్ ఏ హీరోయిన్స్తో చేయబోతున్నారు? నేను చాలా మంచి కథలతో ముందుకు వస్తున్నాను. యాక్చువల్లీ నెక్స్ట్ డార్క్ చాక్లెట్ అని ఒక సినిమా ఉంది, సేమ్ ప్రొడక్షన్ హౌస్ ఏదైతే మనకి 35 చేసిందో, పరేషాన్ చేసిందో, వాల్టేర్ ప్రొడక్షన్స్. దాంట్లో డార్క్ చాక్లెట్ అని నేను బిందు మాధవి గారు ఒక వెరీ 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 యునీక్ సబ్జెక్ట్ ఒకటి చేసాం, డిఫరెంట్. అంటే లక్కీగా నాకు ఇప్పుడు ఆ కంటెంట్ మీద ధైర్యం ఇంకా ఎక్కువ వస్తున్నది. ఎందుకంటే దీనికన్నా ఇంకా డిఫికల్ట్ ఆ సినిమా ఒప్పుకోవడం చేయడం కానీ, ఎందుకంటే అది దానికి ముందు ఎగ్జాంపుల్స్ ఏం లేవు. అండ్ ఈవెన్ క్యారెక్టర్స్ కూడా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటాయి, వాళ్ళ ఆలోచనలు కూడా విచిత్రంగా ఉంటాయి ఆ క్యారెక్టర్స్వి. సో అలాంటి సినిమా ఎక్సైట్ చేసాం. కానీ లక్కీగా సంగీతం సినిమా రావడం కావచ్చు, రావబోదు రావడం కావచ్చు, లేదంటే ఇప్పుడు A24 సినిమాలు కొన్ని ఆబ్సెషన్ అని, బ్యాక్ రూమ్స్ అని, ఇన్వైట్ అని ఇలాంటి సినిమాలు రావడం వల్ల ఐ ఫీల్ సమ్హౌ డార్క్ చాక్లెట్ విల్ బీ ఆల్సో టేకెన్ వెరీ వెల్. లేకపోతే నాకు ఒక భయం ఉండింది, ఈ సినిమా సడన్గా వేస్తే ఇస్ ఇట్ లైక్ టూ మచ్ ఫర్ అనే ఒక భయం ఉండింది. బట్ అన్నిటినీ అప్రిషియేట్ చేస్తున్నారు మన అమేజింగ్ తెలుగు ఆడియన్స్. సో డార్క్ చాక్లెట్ని కూడా డెఫినెట్లీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో దట్స్ అవర్ నెక్స్ట్ ఫిల్మ్. అండ్ దెర్ ఆర్ ఫ్యూ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్ దట్ విల్ బి అనౌన్స్డ్ కపుల్ ఆఫ్ మంత్స్లో. అన్ని పోస్ట్ ప్రొడక్షన్స్లో అలా ఉన్నాయి. ఐ థింక్ అఫీషియలీ వాళ్ళు, బికాజ్ ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్ ఇన్ దట్, డార్క్ చాక్లెట్ గురించి మాట్లాడగలుగుతా, కానీ అవి అఫీషియల్గా ప్రొడక్షన్ వస్తాయి. సెకండ్ క్వశ్చన్ హాఫ్ క్వశ్చన్ మిస్ చేశారు. హీరోయిన్స్ అదే హీరోయిన్స్ లీక్ ఇస్తే ఇంకా అన్నీ తెలిసిపోయినట్టే కదా, అంతే. బట్ అందరూ చాలా టాలెంటెడ్ యాక్ట్రెసెస్తో వర్క్ చేస్తున్నా అండ్ ఆల్వేస్ బీన్ లక్కీ దట్ వే. సో ఫైనల్లీ ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఫ్రమ్ యువర్ సైడ్, అవార్డ్స్ గెలుచుకున్నందుకు కానీ మీ నెక్స్ట్ మూవీస్ గురించి కానీ? మెయిన్లీ ఈ టైంలో ఒక థ్యాంక్ యూ చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. 35ని ఇంత లవ్ చేశారు. నాకు చాలామంది గ్రూప్స్లో కానీ ఇక్కడ అక్కడ ఫార్వర్డ్ అయ్యి వస్తూ ఉండేవి. అంటే మల్టిపుల్ ఫార్వర్డ్స్తో 35 గురించి మాట్లాడుకున్న మాటలు ఎక్కడో జనరల్ కేటగిరీలో ఎక్కడెక్కడో ఫ్రెండ్స్ గ్రూప్స్లో కూడా 35 గురించి కాన్వర్జేషన్స్ రావడం, అవన్నీ చూస్తుంటే మనం చేసింది మీకోసమే అనే ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ 35 సో మచ్ అండ్ షవరింగ్ ఆల్ యువర్ అప్రిసియేషన్. బికాస్ మేమేం మార్కెటింగ్స్ ఏవి సరిగ్గా చేయలేదు, బట్ జనాలే దాన్ని ముందుకు తీసుకెళ్లారు. అండ్ ఆల్వేస్ ఇండిటెడ్. థ్యాంక్ యూ.